దేశవ్యాప్తంగా ఉన్న 120 కోట్లకు పైగా హిందువుల మనోభావాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుకుంటుంది. గత ఏడాదిన్నర కాలంలో తిరుమల శ్రీవారి లడ్డుకు ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగింది, జంతువుల కొవ్వు కలిసిందంటూ కూడా పెద్ద ఎత్తున విష ప్రచారం చేసింది. దీంతో నేడు సిట్ ఇచ్చిన రిపోర్ట్లో ఇందులో ఎక్కడా కూడా జంతువుల కొవ్వు కలవలేదనేది కూడా రిపోర్ట్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడే స్వయంగా ఆధార సంబంధించి గతంలో బహిరంగ సభలో జంతువులకు కలిసిందని కూడా చెప్పడం జరిగింది. దీని మీద భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశాన్ని మనతో మాట్లాడడానికి తిరుపతి మేయర్ శిరీష గారు ఉన్నారు. వాళ్ళు అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మనం చెప్పండి, తిరుమల పవిత్రతకు సంబంధించిన అంశం, నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది, చేప నూనె కలిసిందంటూ కూడా భారీ స్థాయిలో గత ఏడాదిన్నరగా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. మరి దీని మీద ప్రస్తుతం సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఎలా ఉంది, దాని అంశాలేంటి? తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ రాజకీయాలు జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే కలియుగ దైవం, ప్రత్యక్ష దైవంగా కోట్లాది మంది శ్రీవారి భక్తులకు ఇలవేల్పు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి చుట్టూ రాజకీయాలు జరగడం చాలా బాధాకరం, ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. తిరుపతి మేయర్గా ఇవాళ ఎంతో ఒత్తిడితో మాట్లాడాల్సిన అవసరం ఈ టాపిక్ గురించి. ఎందుకు అలా అంటున్నానంటే, తిరుపతి ఒక కుగ్రామం నుంచి ఇవాళ ఇంత మహానగరంగా విస్తరించడం అనేది దానికి రెండు కారణాలు. ఈ తిరుపతి అనేది ఆ శ్రీవారి పాదాల చెంత ఉండడం, అలాగే శ్రీవారి భక్తుల వలన. అలాంటిది ఆ భక్తుల యొక్క విశ్వాసాన్ని దెబ్బకొట్టే విధంగా కూటమి ప్రభుత్వం ఆలయం చుట్టూ రాజకీయాలు చేయడం నిజంగా చాలా బాధాకరం, చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. దీన్ని బట్టి చూస్తే రేపు తిరుపతి భవిష్యత్తు ఏమవుతుంది అనేది కూడా ఒక ప్రశ్నగా తెలుస్తూ ఉంది అందరికీ కూడా. అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడికి కూడా ఒకే ఒక మాట చెప్తుంటారు. టీటీడీ అనేది ఎంతో పటిష్టమైనటువంటి వ్యవస్థ అక్కడ పనిచేస్తూ ఉంటుంది. అక్కడ ఎన్నో సంవత్సరాలుగా అక్కడ జరుగుతున్నటువంటి ఒక వ్యవస్థ ఆర్గనైజ్డ్ వేలో జరుగుతుంది. అక్కడ ఎటువంటి తప్పులు జరిగే అవకాశం లేదు అని పదే పదే చెప్తున్నారు మా నాయకుడు జగన్ గారు. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన అధికారంలో అంటే వాళ్ళ నాయకులు కానీ అందరూ కూడా, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలాగే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టీటీడీలో ఏదో జరిగిపోతోంది, ఏదో తప్పులు జరిగిపోతున్నాయనే చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి ఒక్కటే ఆలోచించాలి సమాజం కానీ ప్రజలు కానీ, అంటే ఎవరికి శ్రీవారి మీద భక్తి ఉందో, నిజమైన విశ్వాసం ఉందో అని ఊరికే చెప్పుకోవడం కాదు. ఆలయాల్ని రాజకీయంగా వాళ్ళ అవసరాల కోసం ఎవరు వాడుకుంటున్నారనేది కూడా సమాజం గమనిస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణే ఇవాళ తిరుపతిలో జరిగినటువంటి ర్యాలీ. అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇవాళ నిన్న సిట్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో దానికి వాళ్ళు ఒక ర్యాలీ నిర్వహించారు. అంటే ర్యాలీలు ఎందుకు నిర్వహిస్తారు? విజయోత్సవం ర్యాలీ అయినా అవ్వచ్చు, లేదంటే నిరసన ర్యాలీ. అంటే వీళ్ళు సిట్ రిపోర్ట్లో లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదన్నందుకు ర్యాలీలు నిర్వహిస్తున్నారా అనేది, దీనికి వీళ్ళు ఏం సంకేతం ఇస్తున్నారు కూడా అంటే టీడీపీ లీడర్స్ తిరుపతిలో అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే, నిన్నటి వరకు శ్రీవారి భక్తులందరికీ కూడా అంటే లడ్డూలో నిజంగా అనిమల్ ఫ్యాట్ కలిసిందా, అది మేము తిన్నామా, స్వీకరించామా అనే ఒక ఆందోళన ఉన్నింది. ఏదైతే నిన్న రిపోర్ట్ వెలువడిన తర్వాత దీంట్లో అనిమల్ ఫ్యాట్ కలవలేదని తర్వాత శ్రీవారి భక్తులు ఎంతో ఆనందంగా ఫీల్ అయి ఉంటారు. అటువంటిది కనీసం 24 గంటలు కూడా గడవకముందే వీళ్ళు ఈ విధంగా ర్యాలీలు నిర్వహిస్తే వీళ్ళు శ్రీవారి భక్తులకు ఏం సంకేతం ఇస్తున్నారు అనేది కూడా ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళు ఆరోపించినటువంటి ఏవైతే శ్రీవారి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని, అలాగే అయోధ్యకు పంపించినటువంటి లక్ష లడ్డులో కూడా యానిమల్ ఫ్యాట్ కలిసిందని ఆరోపించారో దానికి క్షమాపణ చెప్పాల్సింది పోయి శ్రీవారి భక్తులకు ఇంకా వాళ్ళ ఆధ్వర్యంలో, వాళ్ళ పార్టీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీలను ప్రోత్సహిస్తున్నారంటే
నిజంగా ఇది చాలా అందరం కూడా ఆలోచించాల్సిన విషయం. అంటే రాజకీయాలకు ఏ విధంగా దిగజారుతున్నాయి అనేది ప్రస్తుతం వ్యవస్థ. ఒకటైతే సిట్ క్లియర్గా 2 రిపోర్ట్స్ క్లియర్గా ఇచ్చింది. ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో లడ్డూలో కల్తీ యానిమల్ ఫ్యాట్ కలిసే ప్రసక్తే లేదు, అదే సిట్ కూడా నిర్ధారించింది. ఇంకోటి రెండోది ఏంటంటే ఏఆర్ డైరీ ఏదైతే గీ సప్లై చేశారో ఆ ట్యాంకర్స్లో, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడల్ట్రేషన్ జరిగిందని ఈఓ గారే చెప్పినారు, వాటిని తిరస్కరించారని. కానీ నిన్న సిట్ ఇచ్చిన రిపోర్ట్లో వాటిలో 2 ట్యాంకర్స్ని వాడారని ఇచ్చారు. సో అది ఏ పీరియడ్లో వాడారు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాడారు. అలాగే కూటమి ప్రభుత్వం నియమించినటువంటి అధికారులు పనిచేస్తున్న సమయంలోనే ఈ ట్యాంకర్స్ని వాడారు. అంటే ఇక్కడ స్పష్టంగా సిట్ రిపోర్ట్లో ఉంది. కానీ ఏవైతే మా ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన ఆరోపణలు వాటికి ఆధారాలు లేవు. వాళ్ళు ఓన్లీ ఆరోపణలు, వాళ్ళ అపోహలు చెప్పారు. ఇప్పుడు రిపోర్ట్లో వాళ్ళే చెప్పారు ఈ ట్యాంకర్స్ని వీళ్ళే వాడారని. సో చివరిగా ఒకటి మా నాయకుడు జగన్ గారిని ఎదుర్కోవాలంటే రాజకీయంగా ఎదుర్కోవాలే, కానీ ఇట్లా ఎంతోమంది భక్తుల మనోభావాలను దేవాలయాల చుట్టూ రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా అదే అందరికీ కూడా చెప్పింది కూడా. ముఖ్యంగా మనం చూస్తున్నాం కదా, 1.5 కాలంగా ఈ నెయ్యి కల్తీకి సంబంధించి విష ప్రచారం చేశారు. విజయవాడలో మెట్లు కడగడం కానించి అనేక అసత్య ప్రచారాలు కూడా చేశారు. ప్రస్తుతం ఈ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే ఏదైతే అప్పుడు చేసిన డిప్యూటీ పవన్ కళ్యాణ్ కావచ్చు, సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, హిందువులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎక్కువ మంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి, మీరేమంటారు? అంటే జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తే కూడా దేవాలయాల చుట్టూ భక్తుల మనోభావాల చుట్టూ రాజకీయాలు చేయాలని అనుకుంటున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో అటువంటిది మానేసి ఇప్పుడు సిట్ రిపోర్ట్ వెలువడిన తర్వాత ఏవైతే వాళ్ళు ఆరోపణలు చేశారో అది కాదు అని నిరూపితమైన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు భక్తులకు క్షమాపణ చెప్పి భవిష్యత్తులో కూడా ఇటువంటివి అంటే రాజకీయాల కోసం తమ అవసరాల కోసము దేవాలయాలను అట్లాగే హిందువుల మనోభావాలను కానీ మనం వాడుకోకూడదు అనేది అయితే స్పష్టంగా వాళ్ళు చెప్పాలి అనేది, ప్రజలకైతే చెప్పాలి అనేది మేము ఖచ్చితంగా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది మనం చూస్తున్నాం, నెయ్యికి సంబంధించిన గత 1.5 కాలంగా జరుగుతున్న ప్రచారం మీద సుప్రీంకోర్టు వేసిన సిట్టు తుది నివేదిక కూడా ఇచ్చింది. ఇందులో ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ కలవలేదంటూ కూడా చెప్పడంతో గతంలో ఏదైతే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, చేపల నూనె కలిసింది అంటూ కూడా పెద్ద ఎత్తున చెప్పాడు. ఇవన్నీ కూడా పూర్తిగా అవాస్తవం తెలిపింది. మరోపక్క ఏదైతే ఈ వనస్పతి కలిసిందని చెప్పారు, ఈ 4 ట్యాంకులు కూడా రిటర్న్ పంపించారు. ఇందులో 2 ట్యాంకులు కూడా వాడారని కూడా రిపోర్ట్లో సిట్ పేర్కొంది. ఇదన్నీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే జరిగింది కాబట్టి దీనికి బాధ్యత కూడా కూటమి ప్రభుత్వమే వహించాలి. హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిన ఈ కూటమి ప్రభుత్వంలో ఇటు చంద్రబాబు నాయుడు, అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందువులకి బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా మేయర్ శిరీష గారు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.